హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్టర్ ఎక్స్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్లో విత్డ్రాల్ అనేది చేసుకోవడానికి మల్టీవర్స్ ఎక్స్ అనేటటువంటి ఒక అడ్రస్ అనేదాన్ని సబ్మిట్ చేయాలండి. సో ఈ మీ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో డాక్టర్ ఎక్స్ అనేటటువంటి ఐస్ నెట్వర్క్, ఐస్ ల్యాబ్స్కి సంబంధించినటువంటి మైనింగ్ అప్లికేషన్కి ఈ మల్టీవర్స్ ఎక్స్ అనేటటువంటి వ్యాలెట్ అడ్రస్ అనేదాన్ని సబ్మిట్ చేయాలి. సో మైనింగ్ అనేది ఎండింగ్కి వచ్చిందనేసి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో నెక్స్ట్ మంత్ డిసెంబర్ 4వ తేదీ కానీ 6వ తేదీ కానీ ఈ మీమ్ కాయిన్ ఏదైతే ఉందో డాక్టర్ ఎక్స్ అనేటటువంటి ఐస్ ల్యాబ్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది లిస్టింగ్కి రెడీగా ఉందండి. విత్డ్రాల్ అనేది వస్తుంది. సో అంతలోపు మనం ఈ మల్టీవర్ ఎక్స్ అడ్రస్ అనేదాన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశారండి. సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో దీనికి సబ్మిట్ చేయడానికి ముందు మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని అంటే ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ అనేసి ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ అనేసి ఒక వ్యాలెట్ అనేది ఉంటుందండి. సో ఈ వ్యాలెట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇంకొక వీడియో ఇచ్చుంటాను. సో ఈ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి చూడండి. సో మీకు కావాల్సింది ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ ఒకటి, తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్ అప్లికేషన్ ఒకటి కావాలండి. దాంతోపాటు మీకు టెలిగ్రామ్ అనేది ఖచ్చితంగా కావాలి. దాంతోపాటు ట్విట్టర్ అకౌంట్. సో ఈ విధంగా మొత్తం 4 అయితే మీకు కావాలండి. ఒకటి ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ అనేది ఒకటి కావాలి, కాయిన్ మార్కెట్ క్యాప్ రెండోది, తర్వాత మీ టెలిగ్రామ్ అకౌంటు, ట్విట్టర్ అకౌంట్. సో ఈ విధంగా 4 మీరు రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మల్టీవర్స్ ఎక్స్ అడ్రస్ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వెరిఫికేషన్ ఫ్లో అనేసి మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అనేసి ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ది, అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత స్టార్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ మీకు ఒక ఫస్ట్ స్టెప్ అనేది చూపిస్తుందండి, సైన్ అప్ ఆన్ సన్వేవ్స్ అని చూపిస్తుంది. సో ఇదివరకు మీరు ఆల్రెడీ ఏదైతే సన్వేవ్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో మైనింగ్ కోసం అది ఆల్రెడీ సైన్అప్ చేశారు. సైన్అప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్లో ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు పేస్ట్ చేయాలి. ఒకవేళ మీరు సైన్అప్ అనేది చేయకుండా ఉండుంటే ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసినా కానీ మీకు సన్వేవ్స్ అప్లికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మీరు సన్వేవ్స్ అప్లికేషన్, సో ఇక్కడ నాకు సన్వేవ్స్ అడిగారండి, నాకు సన్వేవ్స్ అడిగారని మీకు కూడా సేమ్ అడుగుతారని గ్యారంటీ లేదు. మీకు సన్వేవ్స్ బదులు సీల్ శాండ్ అడగొచ్చు, లేకపోతే సాసెస్ అడగొచ్చు, లేకపోతే క్రిప్టో మేయర్స్ అనేటటువంటి వీళ్ళ మైనింగ్ బాట్ ఇంకొకటి ఉంది. సో మైనింగ్ అప్లికేషన్, లేకపోతే కాల్ ఫ్లూయెంట్, ఈ విధంగా మొత్తం 6 ఐస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అయితే ఉన్నాయన్నమాట. వాటిలలో నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా మిమ్మల్ని అడగొచ్చు. సో ఇప్పుడు నాకు సన్వేవ్స్ అడిగింది. ఒకవేళ మీకు సాసెస్ అడిగితే సాసెస్ ఓపెన్ చేయండి, లేదంటే సీల్ శాండ్ అడిగితే సీల్ శాండ్, కాల్ ఫ్లూయెంట్ కాల్ ఫ్లూయెంట్, ఇక్కడ ఏది అడిగితే ఈ ప్రాజెక్ట్ ఏమడిగారు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నాకు సాసెస్ అడిగారు కాబట్టి నేను సాసెస్ ఓపెన్ చేస్తున్నా. నాకు సన్వేవ్స్ అడిగారు కాబట్టి సన్వేవ్స్ మైనింగ్ అప్లికేషన్ మొదటగా ఓపెన్ చేస్తున్నానండి. సో చూడండి ఇక్కడ నేను సన్వేవ్స్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఐస్ ల్యాబ్కి సంబంధించి అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు మూలలో కింది వైపున ఒక ప్రొఫైల్ సింబల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. దాని తర్వాత ఇక్కడ నాకు వెరిఫికేషన్ కోడ్ ఒకటి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నా. సో ఆ వెరిఫికేషన్ కోడ్ మీద టచ్ చేసిన తర్వాత
ఇలా వెరిఫికేషన్ కోడ్ ఓపెన్ అయిందండి. ఈ కింద కాపీ కోడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ కోడ్ని మీరు కాపీ చేయండి. సో కోడ్ అనేది అక్కడ నేను కాపీ చేశానండి. కాపీ చేసిన తర్వాత తిరిగి వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కోడ్ అనేదాన్ని నేను ఇప్పుడు పేస్ట్ చేస్తాను. సో టచ్ చేశానండి, కోడ్ అనేదాన్ని పేస్ట్ చేసేసాను. సో పేస్ట్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇలా వచ్చింది. సో దీని తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్క్ స్టెప్ యాజ్ కంప్లీట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ 0 ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయాలండి. సో ఇప్పుడు నేను దాని మీద టచ్ చేసేసాను. టచ్ చేసిన తర్వాత అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ సైన్ ఆన్ కాల్ఫ్లూయెంట్ అనేసి అడుగుతుంది అనమాట. సో మీ కాల్ఫ్లూయెంట్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో అది ఓపెన్ చేసి ఇదే రకంగా మళ్ళీ ఇంకొక కోడ్ అనేదాన్ని కలెక్ట్ చేయాలి మనం. సో దానికోసం ఇప్పుడు నేను టెలిగ్రామ్ మైనింగ్ ఓపెన్ చేస్తున్నానండి. సో టెలిగ్రామ్లో మీ కాల్ఫ్లూయెంట్ మైనింగ్ బాట్ ఓపెన్ చేసిన తర్వాత కింద మళ్ళీ కుడివైపు కార్నర్లో ఉన్నటువంటి ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కుడివైపు కార్నర్లో పైన వచ్చినటువంటి సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేసి కాపీ చేయండి. సో చూడండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా వెరిఫికేషన్ కోడ్ వచ్చిందండి. దాని తర్వాత ఇక్కడ కాపీ కోడ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ చేయండి. సో తిరిగి అప్లికేషన్లోకి వచ్చేసి ఇక్కడ నేను కాల్ఫ్లూయెంట్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను పేస్ట్ చేశానండి. సో అదేవిధంగా సీల్స్ అండ్కి క్రిప్టోమేయర్స్కి రెండుకి సంబంధించినటువంటి కోడ్స్ కూడా అదే ప్రాసెస్లో నేను పేస్ట్ చేసేస్తాను. సో చూడండి ఇక్కడ నేను క్రిప్టోమేయర్స్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ వీళ్ళు ఏదైతే ఇచ్చారు రీసెంట్గా దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా వచ్చి తీసుకొచ్చి పేస్ట్ చేశానండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి మైనింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వెరిఫికేషన్ కోడ్స్ అనేవి మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తే వీడియో లెంత్ పెరుగుద్ది అనేసి నేను మొత్తం చూపించలేదండి, ఒక 2 మాత్రమే చూపించాను. రిమైనింగ్ కూడా అదే విధంగా యాడ్ చేసి ఇక్కడ మార్క్ యాజ్ కంప్లీటెడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా ప్రతిదాని చివర, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మీకు వెరిఫై అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. ఇవన్నీ సబ్మిట్ చేసేసిన తర్వాత ఈ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 15 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. చూద్దాం ఏమొస్తుంది అనేసి. సో ఇక్కడ ట్యాప్ టు ఎర్న్ వెరిఫికేషన్ పాస్డ్ అనేసి క్లియర్గా పడిందనమాట. సో పడిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి, ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్విట్టర్ వెరిఫికేషన్ అనేది అడుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఒక కాపీ సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ కాపీ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పోస్ట్ అనేది మీకు కాపీ అయిపోతుంది. అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ఒక ట్వీట్ అనేది వేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇలా ట్విట్టర్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పోస్ట్ ఆప్షన్ వచ్చింది చూడండి ప్లస్ సింబల్. సో ఈ పోస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ కొట్టండి. పేస్ట్ కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ పోస్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ అయిందండి, పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయాలండి. ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పోస్ట్ చేశారు కదా, ఆ పోస్ట్ యొక్క లింక్ అనేది కాపీ చేయాలి. సో జస్ట్ అక్కడ టచ్ చేస్తే కాపీ లింక్ అని వచ్చింది చూడండి, కాపీ లింక్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ యూఆర్ఎల్ పోస్ట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేసి ఇక్కడ మార్క్ యాజ్ కంప్లీటెడ్ అనేసి ఆప్షన్ చూడండి దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి వచ్చిందండి. సో ఫాలో అవ్వమంటుంది ట్విట్టర్ని. సో ఇక్కడ హియర్ అనే ఆప్షన్ చూడండి దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలోయింగ్ వచ్చింది కదా, నో ప్రాబ్లం. తిరిగి వచ్చేసి ఇక్కడ మార్క్ యాజ్ కంప్లీటెడ్ కొట్టండి. దాని తర్వాత ఫాలో ఐఓఎన్ ఆన్ ఎక్స్ అని వచ్చింది.
సో క్లిక్ హియర్ కొట్టండి. ఓపెన్ ఐస్ నెట్వర్క్ కూడా ఆల్రెడీ ఫాలో అవుతున్నా. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలోయింగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత తిరిగి వచ్చేసి మార్క్ యాజ్ కంప్లీటెడ్. తర్వాత ఫాలో మల్టీవర్స్ ఎక్స్ హియర్. సో మల్టీవర్స్ ఎక్స్ కూడా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ తిరిగి అప్లికేషన్లోకి వెళ్తున్నా, క్రోమ్లోకి వచ్చానండి. మార్క్ యాజ్ కంప్లీటెడ్ క్లిక్ చేశాను. దాని తర్వాత సేమ్ ఇలానే మళ్ళీ ఫాలో ఎక్స్ పోర్టల్ ఆన్ ఎక్స్ అని వచ్చింది, అది క్లిక్ చేశాను. ఇక్కడ ఫాలోయింగ్ ఉంది చూడండి. సో ఫాలోయింగ్ అయిన తర్వాత మార్క్ యాజ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఫాలో జిఎస్ ఆన్ ఎక్స్ అని ఉంది, ట్విట్టర్ అని. సో హియర్ కొట్టాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఫాలో మీద క్లిక్ చేసి ఆల్ పోస్ట్స్ నోటిఫికేషన్ ఆన్ చేసిన తర్వాత తిరిగి వచ్చేసి ఇక్కడ మార్క్ యాజ్ కంప్లీటెడ్ క్లిక్ చేశా. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సో 15 సెకండ్స్లో ఇది కూడా మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యేసి దాని స్టేటస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో చూడండి ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది ఏమో అవుతుంది అనేసి ఇప్పుడు మనకు ఆప్షన్ అయితే రావచ్చు. సో నేను ఇక్కడ కరెక్ట్గానే పేస్ట్ అయితే చేశానండి, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రాంగ్ అయింది అనేసి వచ్చింది. సో చూస్తున్నాను, ఇంకోసారి కూడా మళ్ళీ తిరిగి చేస్తానండి. ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి ట్రై చేసినప్పుడు అయితే సక్సెస్ అయిందండి. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుంది అనేది అయితే నాకు అంత క్లారిటీ అయితే లేదనమాట. సో ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ వెరిఫికేషన్కి ట్విట్టర్కి సంబంధించి ఆ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు టెలిగ్రామ్ వెరిఫికేషన్ గురించి అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరేం చేయాలి అంటే వెరిఫై యువర్ యూజర్ నేమ్ అనేసి అడుగుతుంది. సో మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో ఇక్కడ నా టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే నేను ఎంట్రీ చేశానండి. సో దాని పక్కన మార్క్ యాజ్ కంప్లీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత జాయిన్ అజ్ ఆన్ టెలిగ్రామ్ అనేసి వచ్చింది. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. దాని మీద క్లిక్ చేసి నేను టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ వచ్చింది. జాయిన్ అనే దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి వచ్చేసి మార్క్ యాజ్ కంప్లీట్ అనే వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత నెక్స్ట్ జాయిన్ ఐస్ ఓపెన్ నెట్వర్క్ అని టెలిగ్రామ్ వచ్చింది. హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి తిరిగి మళ్ళీ ఐస్ ఓపెన్ నెట్వర్క్ ఇక్కడ చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత తిరిగి అప్లికేషన్లోకి వెళ్ళాను. ఇక్కడ మార్క్ యాజ్ కంప్లీట్ క్లిక్ చేశానండి. దాని తర్వాత జాయిన్ మల్టీవర్స్ ఆన్ టెలిగ్రామ్ అని వచ్చింది. ఇక్కడ కింద హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మల్టీవర్స్ ఏదైతే ఉందో అది జాయిన్ అయ్యాను. సో మార్క్ యాజ్ కంప్లీట్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేశానండి. తిరిగి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. చూద్దాం. సో మొత్తం ప్రతిదీ కూడా వెరిఫికేషన్ అనేది చాలా జాగ్రత్త చేసుకోండి. చాలా టైం టేకింగ్ అయితే పక్కాగా ఉంది. టైం టేకింగ్ ఏదైనా రాంగ్ పోయినా కానీ కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ టెలిగ్రామ్ వెరిఫికేషన్ కూడా అయిపోయిందండి. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కాయిన్ మార్కెట్ క్యాప్ సంబంధించినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ హియర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ సింబల్ ఉంది చూడండి. ఈ స్టార్ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేస్తే అంటే ఎల్లో కలర్లోకి మారాలి. మారితే ఐస్ ఈజ్ నౌ ఆన్ యువర్ వాచ్ లిస్ట్ అనేసి పడింది. పడిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు అప్లికేషన్లోకి రండి. ఈ గూగుల్ క్రోమ్లోకి వచ్చేసి ఇక్కడ మార్క్ యాజ్ కంప్లీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫాలో ఐస్ ఓపెన్ నెట్వర్క్ ఆన్ కాయిన్ మార్కెట్ క్యాప్ అని అడుగుతుంది. ఈ కింద హియర్ అనే ఆప్షన్ ఉంది చూడండి.
ఆ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ అయిందండి. ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఎక్కడుందో చూడండి. మీరేం చేస్తారంటే ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బెల్ ఐకాన్ ఒకటి ఉంది చూడండి. సో ఈ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. సో ఒక్కసారి బ్యాక్ చేస్తున్నానండి. ఇక్కడ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తే ఈ వేరే అలర్ట్ ఏదో వస్తుంది. చూద్దాం, ఇంకొకసారి చెక్ చేస్తాను నేను. సో ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఎక్కడుంది అనేది నాకు అంత క్లారిటీ కనపడట్లేదండి. తిరిగి నేను క్రోమ్కి వచ్చాను. క్రోమ్కి వచ్చిన తర్వాత మేబీ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది చూడండి, ఫాలో అనేసి ఇక్కడ టచ్ చేస్తున్నా, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ కూడా నాకు ఎక్కడ కూడా ఫాలో అనే ఆప్షన్ అయితే కనపడట్లేదు. తిరిగి అప్లికేషన్లోకి వచ్చి ఆ మార్క్ యాజ్ కంప్లీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత కామెంట్ ఆన్ కాయిన్ మార్కెట్ క్యాప్ అనేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ఆ కామెంట్లో కూడా మీరు ఐస్ అని తర్వాత ఏఆర్బి అని ఇవి రెండు ఉండేలా ఒక మెసేజ్ అయితే టైప్ చేయమంటున్నారు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నానండి. హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కుడివైపు కార్నర్లో కమ్యూనిటీ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ జస్ట్ అలా జాయిన్ అవ్వండి. కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక కామెంట్ చేసే ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్లియర్గా బ్లూ కలర్లో. దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఐ లవ్ ఐస్ అనేసి దాంతోపాటు ఏఆర్బి అనేసి కూడా చెప్పారనుకుంటా నాకు తెలిసి. ఐస్ అండ్ ఏఆర్బి అని టైప్ చేయండి జస్ట్. సో వీటికి మీరు డాలర్ కూడా యాడ్ చేయాలండి. రెండిటికి ముందు డాలర్ కూడా ఉంది. సో ఇక్కడ డాలర్ యాడ్ చేశానండి. ఏఆర్బికి ముందు కూడా డాలర్ యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ పైన పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పోస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. పోస్ట్ సబ్మిటెడ్ అని పడ్డది కదా, అక్కడ టచ్ చేశాను. సో టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కృష్ణ 9441 అనేసి ఐ లవ్ ఐస్ అండ్ ఏఆర్బి అని వచ్చింది. సో ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి చూడండి, ఈ 3 చుక్కల మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, షేర్ కాదు, సో ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కాపీ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానంటే నేను చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది కాపీ అయింది. తిరిగి క్రోమ్కి వచ్చానండి. క్రోమ్కి వచ్చేసి అక్కడ ఆ పోస్ట్ సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. తర్వాత మార్క్ యాజ్ కంప్లీట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అది క్లిక్ చేశానండి. దాని తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో అలా వెరిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సిఎంసి వెరిఫికేషన్ పాస్డ్ అని వచ్చింది, అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందని వచ్చింది. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఎక్స్పోర్టల్ అనేటటువంటి ఒక వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశానండి. సో ఆ క్రియేట్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి నేను ఇక్కడ ఆ వ్యాలెట్కి సంబంధించినటువంటి అడ్రస్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తానండి. సో చూడండి ఇక్కడ నేను నా ఎక్స్పోర్టల్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద వ్యాలెట్ అనే ఆప్షన్ చూడండి, కుడివైపు ఎడమవైపు కార్నర్లో ఆ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక అడ్రస్ అనేది ఓపెన్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ మీరు పైన ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ సింబల్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. ఇలా మెయిన్ వ్యాలెట్ ఓపెన్ అయింది చూడండి. ఈ కింద కాపీ అనేటటువంటి ఒక అడ్రస్ వచ్చింది చూడండి, ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. అడ్రస్ కాపీడ్ అని పడింది. తిరిగి వచ్చేసి నేను క్రోమ్లో టచ్ చేసి ఈ
రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ఎక్స్ పోర్టల్ది అది సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. ఇక్కడ కూడా కంగ్రాచులేషన్స్ క్లోజ్ అని పడింది. సో ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత టోటల్గా మొత్తం కంప్లీట్ అయిపోయి ఇక్కడ అప్లికేషన్ అయితే తిరిగి మళ్ళీ ఓపెన్ అయిందండి. సో ఒక్కసారి మళ్ళీ నేను ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడే క్లియర్గా మల్టీవర్స్ ఎక్స్ అడ్రస్ అనేసి ఆటోమేటిక్గా ఇది కూడా హైలైట్ అయిపోయింది. సో ఇంతేనండి. ఈ ప్రాసెస్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా మీకు కంప్లీట్ చేసుకోవడానికి మీకు ఈ వెరిఫికేషన్ అంటే కాల్ఫ్లూయెంట్, సన్వేవ్స్, సాసెస్, తర్వాత క్రిప్టోమేయర్స్, ఈ విధంగా మొత్తం 6 అప్లికేషన్స్ అనేవి ఉన్నాయండి ఐస్ నెట్వర్క్ వాళ్ళవి. వాటికి సంబంధించినటువంటి అన్ని రిఫరల్ లింకులు కూడా నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. సో మీరు ఆ రిఫరల్ లింకులు ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేసి ఒకవేళ అకౌంట్స్ అనేవి మీ దగ్గర లేకపోతే ఆ అకౌంట్స్ని క్రియేట్ చేసుకొని తిరిగి వచ్చేసి ఈ మైనింగ్ ఈ ప్రాసెస్ అనేదాన్ని మీరు కంప్లీట్ చేయండి. సో దాంతోపాటు ఎక్స్ పోర్టల్ అనేటటువంటి వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు వేరే వీడియో ద్వారా ఇచ్చుంటాను. సో దాన్ని కూడా చూసి మీరు ఆ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో ఎక్కడ రాంగ్ పోకుండా చేసుకోండి. సో ఇంతేనండి, ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నా. మీకు మల్టీవర్స్ ఎక్స్ అనేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేసే విధానం ఇంతటితో కంప్లీట్ అయినట్టు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.